Hi, welcome to the Y data analysis. Please like and share and subscribe my channel. ప్రీవియస్ సెషన్లో మనం డేట్ ప్రాపర్టీస్ ఎలా చేంజ్ చేయాలి అనేది తెలుసుకున్నాం. ఈ సెషన్లో మనం డేట్ యొక్క ఫంక్షన్స్ మనకి ట్యాబ్లలో డేట్ మీద డిఫరెంట్ క్యాలిక్యులేషన్స్ అనేవి మనం యూజ్ చేస్తాం. ఆ క్యాలిక్యులేషన్స్ అనేవి ఎలా యూజ్ చేయాలి, వాటి వల్ల అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది మనం ఈ సెషన్లో మనం తెలుసుకుందాం. ఫస్ట్ మనం డేట్ పార్ట్, ఇక్కడ ఫస్ట్ మనం డేట్ పార్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మీరు బిఫోర్ క్యాలిక్యులేషన్ రాసేటప్పుడు మనకి ట్యాబ్లలో మీకు రైట్ సైడ్న మనకి డేట్ పార్ట్ అనేది ఏం అవుట్పుట్ అనేది ఇస్తుందో మనకి డిఫాల్ట్గా మనకి ట్యాబ్లలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు క్లారిటీగా అర్థం కాలేదంటే ఫస్ట్ మీరు డేట్ పార్ట్, ఇప్పుడు ఇక్కడ పైన క్యాలిక్యులేషన్లో డేట్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఈ ప్లేస్లో ఇక్కడ ఉంది కదా, ఇది క్యాలిక్యులేషన్లో డేట్ ఇవి డిఫరెంట్ ఫంక్షన్స్ అనమాట. మనకి డిఫరెంట్ క్యాలిక్యులేషన్స్ ఉన్నట్టే మనకి ట్యాబ్లలో డిఫరెంట్ డేట్ క్యాలిక్యులేషన్స్ నెంబర్ మీద, స్ట్రింగ్ మీద, ఇలా డిఫరెంట్ డేటా టైప్స్ మీద క్యాలిక్యులేషన్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు మనం డేట్ మీద ఏమేమి క్యాలిక్యులేషన్స్ అవైలబుల్ ఉన్నాయి అనేది మనం తెలుసుకుందాం. కాబట్టి ఇప్పుడు డేట్ పార్ట్ గురించి అనుకుంటున్నాం కదా. ఇక్కడ డేట్ పార్ట్ మనకి ఏమిస్తుందంటే, మీరు ఇక్కడ చెక్ చేసుకోండి రైట్ సైడ్లో, రిటర్న్ ద పార్ట్ ఆఫ్ ది గివెన్ డేట్ యాజ్ ఆన్ ఇంటీజర్ వేర్ ద పార్ట్ ఈస్ డిఫైన్డ్ బై ది డేట్ పార్ట్. ఈ డేట్ పార్ట్ అనేది మనకి పార్ట్ ఆఫ్ ది గివెన్ ది డేట్. అంటే ఇప్పుడు మనకి మంత్స్లో, మన డేట్లో డే, మంత్, ఇయర్ అనే 4 ఫీల్డ్స్ ఉంటాయి మనకి. యాక్చువల్గా మనకి డేట్ పార్ట్ అనేది మనం పర్టికులర్గా మనకి మంత్ కావాలన్నా, పర్టికులర్గా మనకి ఇయర్ కావాలన్నా, పర్టికులర్గా మన డేట్ కావాలన్నా సపరేట్గా మనకి అవుట్పుట్ అనేది మనకి ఇస్తుంది అనమాట డేట్ పార్ట్ అనేది. ఇప్పుడు మీరు ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకోండి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంది కదా, ఈ ఎగ్జాంపుల్లో మనకి YY ఇయర్, మంత్, డేటు అనేది ఉంది. ఇక్కడ ఫైనల్గా మనకి అవుట్పుట్ అనేది 4 వచ్చింది. ఈ అవుట్పుట్ 4 ఎందుకు వచ్చిందంటే, మనకి ఇక్కడ డేట్ పార్ట్ మంత్, మనకి మంత్ కావాలని మనం ఇక్కడ క్యాలిక్యులేషన్ రాసాం. డేట్ పార్ట్ పక్కన మనకి స్ట్రింగ్లో మంత్ ఉంది కాబట్టి మంత్ మనకి ఇచ్చిన డేట్లో, మనకి ఇక్కడ ఇచ్చిన ఫార్ములాలో ఈ పార్ట్ అనేది మనకి మంత్ పార్ట్. అందుకనే మనకి అవుట్పుట్ అనేది 4 వచ్చింది మంత్. అదేవిధంగా ఇక్కడ మంత్ ప్లేస్లో మనం ఇయర్ ఇచ్చామనుకోండి, మనకి ఆ ఇయర్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా క్యాలిక్యులేషన్ అనేది రాసి చూద్దాం. ఇప్పుడు మనకి మంత్ కావాలనుకుంటున్నాం. ఇక్కడ మీకు వన్స్ మీరు డేట్ పార్ట్ టైప్ చేయగానే మీకు ఇక్కడ డేట్ పార్ట్, డేటు, ఏమేమి యూజ్ చేయాలనేది కూడా మనకి ట్యాబ్లో అనేది డిఫాల్ట్గా ప్రొవైడ్ చేస్తుంది. మనకి మంత్ అనేది స్ట్రింగ్లో ఉంటుంది కాబట్టి మనం మంత్ అని నేను ఇస్తాను. నాకు మంత్ కావాలనేది మనకి యొక్క రిక్వైర్మెంట్. అదేవిధంగా దేంట్లో కావాలి, మనకి ఆర్డర్ డేట్ ఫీల్డ్ ఉంది. మనం కనెక్ట్ చేసిన డేటా సోర్స్లో మనకి ఆర్డర్ డేట్, షిప్ డేట్ అనేది 2 డేట్ ఫీల్డ్స్ ఉన్నాయి. అందుకని నేను ఆర్డర్ డేట్ అనేది తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ డేట్ పార్ట్లో నాకు మంత్ అనేది అవుట్పుట్ కావాలి. ఈ మంత్ అవుట్పుట్ అంటే ఇప్పుడు మనకున్నప్పుడు నేను జస్ట్ అప్లై చేస్తాను. మంత్స్ అంటే 1 to 12 మంత్స్ ఉంటాయి, ఇయర్స్ అంటే ఇయర్స్ ఉంటాయి. అదేవిధంగా డేస్ అంటే 1 to 31 డేస్ ఉంటాయి మనకి యాక్చువల్గా పర్ మంత్లో 31 to 30. అలా డేస్ ఉంటాయి కాబట్టి మనకి అవుట్పుట్ అనేది ఇక్కడ ఇంటీజర్ రిఫ్లెక్ట్ అవుద్ది అనమాట. మనం డేటా టైప్ వన్స్ అనేది క్యాలిక్యులేషన్ రాసిన తర్వాత మనకి ఇక్కడ డేటా టైప్ చెక్ చేసుకోండి. డాట్ యాష్ అని వచ్చింది. ఈ డాట్ యాష్ అనేది మనకి అవుట్పుట్ అనేది ఇంటీజర్ వాల్యూ. అవుట్పుట్ అనేది మనకి మనం డేట్ పార్ట్ కనుక అప్లై చేస్తే మనకి అవుట్పుట్ అనేది ఇంటీజర్లో వస్తుంది. ఇప్పుడు సేమ్ నేను డేట్ పార్ట్ని అనేది ఇక్కడ డ్రాగ్ చేస్తాను, రోస్లోకి డ్రాగ్ చేస్తాను. ఇదిగోండి ఇక్కడ చూడండి, మన ఆర్డర్ డేట్లో 03/1 అనేది మంత్ 2020. అలా మనకి మంత్ అనేది మనకి మంత్ అనేది ఇండివిజువల్గా వచ్చేస్తుంది అనమాట. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ 9th మంత్ మనకి డేట్ పార్ట్ క్యాలిక్యులేషన్లో ఇలా 9th మంత్ వస్తుంది, ఇలా 12. ఇలా మనకి కావాల్సిన మంత్ అనేది మనకి ఇండివిజువల్ పార్ట్ అనేది రిటర్న్స్ టు ది స్పెసిఫైడ్ డేట్ అనమాట. మనకి ఏం రిటర్న్ చేస్తా అంటే స్పెసిఫైడ్ డేట్ అయితే మంత్, లేకపోతే డేనా, ఇయరా అనేది స్పెసిఫైడ్ మనకి పార్ట్ ఆఫ్ ది డేట్. ఇప్పుడు మనకి మంత్లో ఉన్న ఆర్డర్ డేట్లో మనకి మంత్ అనే ఒక పార్ట్ కావాలి. అందుకనే మనం డేట్ పార్ట్ అనేది యూజ్ చేసాం అనమాట.
ఇలా మనం డేట్ పార్ట్ అనే కాదు దీని మీద సేమ్ అదే విధంగా మనం ఇక్కడ మంత్ చేసాం కదా, ఇప్పుడు మీకు క్లారిటీ కనిపిస్తుంది కదా. డేట్ పార్ట్ అనే మంత్ అనేది ఇక్కడ మనకి పార్ట్ ఆఫ్ ది డేట్ అనేది మనకు కనిపిస్తుంది. ఇప్పుడు అదే విధంగా సేమ్ మనకి ఇయర్ కావాలనుకోండి, జస్ట్ ఇయర్ టైప్ చేసి ఓకే, మనకి ఇప్పుడు ఏ ఇయర్ అనేది మనకి క్లారిటీగా మనకి వస్తుంది అనమాట. ఇలా మనకి ఇయర్ అనేది వచ్చింది. ఇప్పుడు అదే విధంగా మీరు డేని కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు నేను జస్ట్ మళ్ళీ క్యాలిక్యులేషన్ ఎడిట్ చేస్తున్నాను. డే మనకి క్యాలిక్యులేషన్ అనేది వ్యాలిడ్ అయింది. సేమ్ మనకి ఏ డే అనేది మన క్యాలిక్యులేషన్లో ఏముంది, ఇప్పుడు ఇవ్వండి 03 అనేది మన డే, 4, 5, 6, 7, 8 ఇలా మనకి కావాల్సిన విధంగా మనకి పార్ట్ అనేది మనకి డేట్ పార్ట్ అనేది రిటర్న్స్ టు ది స్పెసిఫైడ్ డేట్. అదేవిధంగా మనకి మన డేట్ పార్ట్ యూజ్ చేసినప్పుడు మన యొక్క డేటా టైప్ అనేది ఇంటీజర్ వాల్యూ అనేది వస్తుంది అనమాట. ఇలా మనం డేట్ పార్ట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట, మనకి పార్ట్ ఆఫ్ ది డేట్. ఇప్పుడు నెక్స్ట్ క్యాలిక్యులేషన్ వచ్చి మనకి డేట్ నేమ్ ఉంది కదా, నెక్స్ట్ మనం ఇప్పుడు ఇక్కడ డేట్ నేమ్ చేద్దాం. డేట్ నేమ్ ఇస్ ది రిటర్న్ టు ది పార్ట్ ఆఫ్ ది గివెన్ ది డేట్ యాజ్ ఏ స్ట్రింగ్ వాల్యూ. ఓకే, డేట్ నేమ్ అనేది ఇప్పుడు మనకి మంత్ అనేది ఇప్పుడు స్ట్రింగ్ వాల్యూ ఇస్తుంది అన్నమాట. ఇక్కడ అవుట్పుట్ ఇప్పుడు మంత్ అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అలా ఉంటుంది. మనకి 3rd మంత్ కదా, ఇది ఫిబ్రవరి కాబట్టి ఇప్పుడు కనుక మనం అప్లై చేసామంటే మన యొక్క డేట్ కనుక కరెంట్ మంత్లో ఉంటే అది అవుట్పుట్ అనేది మంత్ సెలెక్ట్ చేయగానే మనకి ఫిబ్రవరి అనేది వస్తుంది అనమాట. అదేవిధంగా మనకి డేటా టైప్ అనేది స్ట్రింగ్ వస్తుంది. దీంట్లో మనం డేట్ నేమ్ కనుక యూజ్ చేస్తే మనకి స్ట్రింగ్ వస్తుంది. మీకు ఇక్కడ కింద చూడండి, ఇక్కడ డేట్ నేమ్ అని రిటర్న్ ది పార్ట్ ఆఫ్ ది గివెన్ ది డేట్ యాజ్ ఏ స్ట్రింగ్. ఇంతకుముందు మనం డేట్ పార్ట్ సెలెక్ట్ చేసినప్పుడు ఆ డేట్ పార్ట్ అనేది మనకి ఇంటీజర్ ఇచ్చింది. ఇప్పుడు డేట్ నేమ్ అనేది మనకి స్ట్రింగ్ ఇస్తుంది. ఓకే, మీరు అది యూజ్ చేయాలా, డేట్ పార్ట్ ఆ స్ట్రింగా అనేది యూజ్ చేయాలంటే మీరు బిఫోర్ మనకి మీ యొక్క రిక్వైర్ని బట్టి మీరు అనేది మీ క్యాలిక్యులేషన్ అనేది చూజ్ చేసుకోవాలి. ఇగోండి ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ఉంది, సేమ్ ఎగ్జాంపుల్. ఇక్కడ డేట్ నేము, మంత్, ఇయరు, మంత్, డేట్ ఉంది. ఇక్కడ ఏప్రిల్ అని ఉంది. ఓకే, ఎందుకంటే ఇది మనకి అవుట్పుట్ అనేది డేట్ నేమ్ అనేది అవుట్పుట్ అనేది స్ట్రింగ్ ఇస్తుంది కాబట్టి మనకి ఏప్రిల్ ఉంది. అదేవిధంగా సేమ్ ఫార్ములానే మన డేట్ పార్ట్లో యూజ్ చేసినప్పుడు మనకి పార్ట్ ఆఫ్ ది డేట్ ఇచ్చిందనమాట. అప్పుడు 04 అనేది అవుట్పుట్ అనమాట. అది మన యొక్క రిక్వైర్మెంట్ బట్టి మనం ఏది చూస్ చేసుకోవాలనేది మనం డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. ఇప్పుడు డేట్ నేమ్ అనేది మనం సెలెక్ట్ చేద్దాం. డేట్ నేమ్ అనేది క్రియేట్ చేద్దాం, క్యాలిక్యులేషన్ రాద్దాం. స్ట్రింగ్ వాల్యూ అనేది మనకి క్యాప్స్ అనేది యాక్సెప్ట్ చేయదు మనకి ట్యాబ్లలో. ఓకే, ఇక్కడ మీరు మంత్ కనుక క్యాపిటల్ లెటర్స్లో రాసిన, ఓకే, స్టార్టింగ్ లెటర్ క్యాప్స్లో రాసిన మనకి అనేది ఫార్ములా అనేది వ్యాలిడ్ అవ్వదు. అది ఒకటి మనం డీటెయిల్గా చెక్ చేసుకోవాలి. ఇదిగోండి నేను మంత్ సేమ్ ఆర్డర్ డేట్, ఇప్పుడు జస్ట్ మీకోసం నేను జస్ట్ ఇక్కడ మంత్ పెడుతున్నాను. ఇక్కడ చూసారా, ఇప్పుడు మంత్ నేను క్యాప్స్ లెటర్ అవ్వగానే మన క్యాలిక్యులేషన్ అనేది ఎర్రర్ చూపిస్తుంది. ఆర్గ్యుమెంట్ మంత్ టు డేట్ నేమ్ మస్ట్ స్పెసిఫై ది డేట్ పార్ట్ ఇయర్ స్మాల్స్లో ఇవ్వాలని డీటెయిల్గా మనకి ఎక్స్ప్రెషన్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు నేను అదేవిధంగా ఇప్పుడు జస్ట్ క్యాప్స్ తీసేసి నార్మల్గా స్మాల్స్లో మన మంత్ని టైప్ చేశాను అనమాట. నేను ఇప్పుడు ఇంతకుముందు మన డేట్ పార్ట్ క్రియేట్ చేసినప్పుడు డేటా టైప్ వచ్చి ఇంటీజర్ వచ్చింది. ఇప్పుడు అదే విధంగా ఇక్కడ డేటా టైప్ చూడండి, ఇక్కడ ఈ డేటా టైప్ వచ్చి మనకి స్ట్రింగ్ వచ్చింది అనమాట. ఓకే, ఇప్పుడు సేమ్ నేను ఈ ఫీల్డ్ అనేది మన రోస్లోకి డ్రాగ్ చేస్తాను. డేట్ నేమ్ అనేది నేను ఇక్కడ జనవరి రాశాను. ఇంతకుముందు మనం డేట్ పార్ట్ ఎడిట్ చేయను ఒకసారి. డేట్ పార్ట్ ఇంతకుముందు డే ఇచ్చాను కాబట్టి ఇప్పుడు మంత్ ఇస్తాను డిఫరెన్స్ కోసం. ఇదిగోండి ఇక్కడ చూడండి, డేట్ పార్ట్లో మనకి పార్ట్ ఆఫ్ ది డేట్ అనేది మంత్ అనేది జనవరి మంత్ కాబట్టి 1 ఇచ్చింది. ఇది ఇంటీజర్ డేటా టైప్. డేట్ నేమ్లో మనకి మంత్ అనేది మన స్ట్రింగ్ అవుట్పుట్ అనేది స్ట్రింగ్లో వస్తుంది కాబట్టి ఇక్కడ మనకి 1 అంటే జనవరి కాబట్టి మనకి జనవరి అనేది రిఫ్లెక్ట్ అవుద్ది అనమాట. ఓకే, ఇలా మన ఫీల్డ్స్ మీద ఇలా అప్లై అవుద్ది. ఓకే, ఇలా మనం డేట్ నేమ్ అనేది యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఓకే, ఈ డేట్ ట్రంక్ అంటే ఇక్కడ చూడండి, ట్రంకేట్ ది స్పెసిఫైడ్ డేట్. డేట్ ట్రంక్ అంటే మనకి ట్రంకేట్ ది స్పెసిఫైడ్ డేట్ టు ది యాక్యురసీ స్పెసిఫైడ్ బై ది డేట్ పార్ట్ అండ్ రిటర్న్స్ టు ది న్యూ డేట్. ఓకే, ఇక్కడ చెక్ చేసుకోండి క్లారిటీగా మనకి ట్యాబ్లో మనకి ఏ క్యాలిక్యులేషన్ అనేది ఎలా యూజ్ అవుతుంది అనేది మనకి డీటెయిల్డ్గా ఇవ్వటం జరుగుద్ది. ట్రంకేట్ ది
స్పెసిఫైడ్ డేట్ టు ది యాక్యురసీ స్పెసిఫైడ్ బై ది డేట్ పార్ట్ అండ్ రిటర్న్స్ టు ది న్యూ డేట్. ఇది అనేది మనకి డేట్ ట్రంక్ అనేది మనకి న్యూ డేట్ అనేది ఇస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ కింద మీకు ఎగ్జాంపుల్ కూడా ఉంది. డేట్ ట్రంక్ క్వార్టరు 2004-08 ఈక్వల్ టు మనకి ఏమిచ్చింది, ఇక్కడ క్వార్టర్ అనేది ఇచ్చారన్నమాట. ఈ క్వార్టర్లో 01 డేట్ వచ్చింది. కానీ మనకి క్యాలిక్యులేషన్లో ఇక్కడ మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూడండి. డేట్ ట్రంక్ క్వార్టర్ డేట్ ఈక్వల్ టు మనకి అవుట్పుట్ వచ్చి ఇంతకుముందు మనం డేట్ పార్ట్ చేసినప్పుడు మనకి సేమ్ ఆ డేట్లో ఉన్న పార్ట్ అని వచ్చింది. అదేవిధంగా డేట్ నేమ్ యూజ్ చేసినప్పుడు ఆ డేట్లో ఉన్న మంత్ అనేది మనకి స్ట్రింగ్లో వచ్చింది. కానీ ఇక్కడ డేట్ ట్రంక్ యూజ్ చేసినప్పుడు మనకి ఇక్కడ 1 అనే డేట్ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే మనకి డేట్ ట్రంక్ అనేది మనకి ఇప్పుడు పర్ సపోజ్ మనం డేట్ ట్రంక్ అనేది పర్ మంత్ మ్యాచ్ చేసామనుకోండి. మంత్ మ్యాచ్ చేసినప్పుడు మనకి స్టార్టింగ్ ఆఫ్ ది మంత్ డేట్ అనేది వస్తుంది అనమాట. అదేవిధంగా మీరు ఇయర్ మ్యాచ్ చేసినాకండి, ఇయర్లో స్టార్ట్ డేట్ అనేది మనకి వస్తుంది అనమాట. అలా మనకి డేట్ ట్రంక్ అనేది మన క్వార్టర్ మ్యాచ్ చేస్తే క్వార్టర్కి స్టార్ట్ డేట్, అదేవిధంగా వీక్లో చేశారనుకోండి వీక్ స్టార్ట్ డేట్ అనేది మనకి అవుట్పుట్ అనేది ఇవ్వడం జరుగుతుంది డేట్ ట్రంక్. ఇప్పుడు డేట్ ట్రంక్ క్యాలిక్యులేషన్ రాసి చూద్దాం. డేట్ ట్రంక్ మంత్ ఆర్డర్ డేట్ అప్లై. ఓకే, ఇక్కడ చూసారా మనకి డేట్ ట్రంక్ అనేది మనకి ఇక్కడ ఇంతకుముందు మీరు క్యాలిక్యులేషన్ ఎడిట్ చేయండి. క్యాలిక్యులేషన్ ఎడిట్ చేస్తే మీరు ఇక్కడ ఆల్లో డేట్ సెలెక్ట్ చేసి డేట్ ట్రంక్ ఇక్కడ ట్యాబ్లో అనేది స్పెసిఫైడ్ బై ది డేట్ అండ్ రిటర్న్స్ టు ది న్యూ డేట్. ఓకే, స్పెసిఫైడ్ టు ది రిటర్న్ టు ది న్యూ డేట్. ఇక్కడ ఇదే విధంగా క్యాలిక్యులేషన్లో మన డేట్ ట్రంక్ మంత్ ఆర్డర్ డేట్ అనేది అప్లై చేసిన తర్వాత మనకి ఈ డేటా టైప్ అనేది డేట్ ఫీల్డ్ కింద వస్తుంది అనమాట. డేటా టైప్ డేట్ ట్రంక్లో ఇక్కడ చూసారా డేట్ ఐకాన్ ఉంది. ఇప్పుడు నేను డేట్ ట్రంక్ తీసుకెళ్ళి జస్ట్ నార్మల్గా మీరు చూడండి. డేట్ ట్రంక్ అనేది మనకి డేట్ ట్రంక్ అనేది ఏమిస్తుందంటే ఎవ్రీ మంత్ స్టార్ట్ డేట్ కానీ, ఎవ్రీ ఇయర్ స్టార్ట్ డేట్ కానీ, లేకపోతే ఎవ్రీ వీక్ స్టార్ట్ డేట్ కానీ, ఆర్ ఎల్స్ ఎవ్రీ క్వార్టర్ స్టార్ట్ డేట్ కానీ అనేది మనకి అవుట్పుట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం తీసుకున్న దాంట్లో 031 అంటే ఇది జనవరి. ఇప్పుడు 031 ఉంది, కానీ మన డేట్ ట్రంక్ అనేది మంత్ యొక్క స్టార్ట్ డేట్ మాత్రమే తీసుకుంటుంది అనమాట. ఇప్పుడు ఇదిగోండి చూసారా ఎవ్రీ మంత్ 1 మాత్రమే మనకి రిఫ్లెక్ట్ అవుతుంది ప్రతి దాంట్లో. ఇప్పుడు ఇక్కడ ఎవ్రీ మంత్ తీసుకున్నాను. ఇప్పుడు అదేవిధంగా సేమ్ నేను ఎవ్రీ ఇయర్ అని తీసుకుంటాను. చూడండి డేట్ ట్రంక్ ఇయర్ ఎవ్రీ ఇయర్ 1 అంటే మనకి జనవరి 2020 అనేది 1 జనవరి 2020 అంతే కదా. ఇప్పుడు సేమ్ మనకి అప్ టు 21 వరకు చూద్దాం. ఇగోండి ఇక్కడ వరకు చూద్దాం. ఇగోండి ఇక్కడ 31 ఇక్కడ ఎండ్ అయిపోయింది. మనకి 2020 అనేది ఎండ్ అయిపోయింది. అప్ టు ఎండింగ్ వరకు కూడా మనకి డేట్ ట్రంక్ యూజ్ చేస్తే మనకి జనవరి 1/20 అని వస్తుంది. ఎందుకంటే డేట్ ట్రంక్లో ఇక్కడ నేను ఇయర్ సెలెక్ట్ చేశాను కాబట్టి టోటల్గా ఇయర్లో స్టార్టింగ్ డేట్ అనేది మనకి డేట్ ట్రంక్లో అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు అదేవిధంగా మీకు క్వార్టర్ మంత్ చూసాం కదా, ఇప్పుడు క్వార్టర్ పెడదాం. క్వార్టర్ పెట్టాను. ఓకే, సేమ్ అదేవిధంగా క్వార్టర్ యొక్క స్టార్ట్ డేట్ అనేది మనకి రిఫ్లెక్ట్ అవుద్ది అనమాట. మనకి క్వార్టర్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుద్ది, మనకి ఇక్కడ జనవరి టు ఏప్రిల్ వరకు మనకి క్వార్టర్ అనేది స్టార్ట్ అవుద్ది. జనవరి టు మార్చ్ ఎండింగ్ వరకు ఫస్ట్ క్వార్టర్ అనేది కంప్లీట్ అయిపోద్ది మనకి కదా. అదేవిధంగా ఇప్పుడు చూడను ఇక్కడ 31 మార్చ్ అంటే ఇక్కడ మన క్వార్టర్ ఎండింగ్ డేట్. ఇక్కడ క్వార్టర్ ఎండింగ్ వరకు 1 జనవరి 2020 ఉంది. ఆఫ్టర్ మార్చి నుంచి 1 ఏప్రిల్ నుంచి 1 ఏప్రిల్ 2020 అనేది డేట్ చేంజ్ అయిపోయింది అనమాట. అలా మనకి క్వార్టర్ యొక్క స్టార్ట్ డేట్ అనేది మనకు చేంజ్ అవుద్ది. అదే ఇలా మన క్వార్టర్ కానీ వీక్ కానీ ఇలా మనకి చేంజ్ చేసుకోవచ్చు అండి. ఇలా ఈ విధంగా మనకి డేట్ ట్రంక్ అనేది ఉపయోగపడుద్ది. టుడే ఉంది కదా, టుడే అంటే మనకి ఈ రోజు డేట్ అనేది రిఫ్లెక్ట్ అవుద్ది. ఇప్పుడు నెక్స్ట్ నేను జస్ట్ టుడే అని ఇచ్చాను, క్యాలిక్యులేషన్ అనేది యాక్సెప్ట్ అయిపోద్ది అనమాట. క్యాలిక్యులేషన్లో మనం టుడే యూజ్ చేసినప్పుడు మన యొక్క కరెంట్ డేట్ అనేది మనకి రిఫ్లెక్ట్ అవుద్ది అనమాట. కరెంట్ డేట్ మన యొక్క సిస్టమ్ యొక్క కరెంట్ డేట్ అనేది మనకి రిఫ్లెక్ట్ అవుద్ది. ఇవ్వండి జస్ట్ నేను టుడే ఇచ్చాను. నేను ఈరోజు రికార్డ్ చేస్తున్నాను కాబట్టి 18th డేట్ ఈరోజు. అందుకనే మన సిస్టము కరెంట్ డేట్ వచ్చి 18th to
24 అనేది మనకి టుడే డేట్ కింద తీసుకుంటుంది. అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ క్యాలిక్యులేషన్ వచ్చి నవ్ చూడండి, రిటర్న్స్ ది కరెంట్ డేట్ అండ్ టైం. ఎగ్జాంపుల్ మనకి నవ్ కూడా సేమ్ టుడే లాగానే ఇస్తుంది, కానీ ప్లస్ మనకి నవ్ ఇప్పుడు మన యొక్క సిస్టమ్ డేట్ కూడా టైం కూడా మనకి అనేది రిఫ్లెక్ట్ అవుద్ది అనమాట. మనం కనుక నవ్ యూజ్ చేస్తే, జస్ట్ నేను నవ్ యూజ్ చేస్తున్నాను. ఇంతకుముందు మనం టుడే యూజ్ చేసినప్పుడు ఓన్లీ డేట్ మాత్రం వచ్చింది. అదేవిధంగా మనం నవ్ యూజ్ చేస్తే మనకి డేట్ ప్లస్ టైం కూడా మనకు అనేది రిఫ్లెక్ట్ అవుద్ది అనమాట. డేట్ యాడ్ అనేది మనకి ఏ డేట్ ఫీల్డ్ వస్తుందంటే మళ్ళీ మనకి అవుట్పుట్ కింద మనకి డేట్ అనేది మనకి రావడం జరుగుద్ది. ఎందుకు డేట్ యాడ్ వస్తుంది? ఇప్పుడు డేట్ యాడ్ అంటే ఇప్పుడు డేట్ యాడ్ ఇప్పుడు నాకు 2 రోజుల తర్వాత కావాలి, ఓకేనా? అలాంటప్పుడు +2 అనేది చేసుకుంటాం. అప్పుడు మళ్ళీ మనకి డేట్ అనేది మనకి అవుట్పుట్ కింద వస్తుంది అనమాట నెక్స్ట్ డేకి. ఇలా ఈ 2 డేట్స్ నేను తీసుకున్నాను, ఆర్డర్ డేట్, షిప్ డేట్ అనేది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం ఫ్లిప్కార్ట్ యూజ్ చేస్తాం. ఫ్లిప్కార్ట్ యూజ్ చేసినప్పుడు మనం ఏదైనా ఆర్డర్ పెట్టామనికి, ఏదైనా ఆర్డర్ని ఫ్లిప్కార్ట్ మనం ఏదైనా ఆన్లైన్ సైట్లో కనుక మనం ఆర్డర్ చేసినప్పుడు మనకి ఆటోమేటిక్గా సిస్టమ్ అనేది ఎక్స్పెక్టెడ్ డేట్ అనేది చూపిస్తుంది అనమాట. మనం బుక్ చేసిన డేట్ నుంచి ఒక 2-3 డేస్ ఆర్ 4 డేస్ ఆర్ 1 వీక్ అనేది చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు అదేవిధంగా మనం ఇప్పుడు షిప్ డేట్ ఉంది. ఈ షిప్ డేట్ అనేది 7th. మనకి యాక్చువల్గా మన షిప్ డేట్ అనేది 7th. మన దీని తర్వాత మనకి ఎక్స్పెక్టెడ్ డేట్ ఏంటి? +1 ఏదో ఒక డేట్ ఇస్తారు కదా. ఇది డేట్ యాడ్ ఫంక్షన్. డేట్ యాడ్ మనకి స్ట్రింగ్లో అన్నీ మనం స్మాల్ లెటర్స్లోనే యూజ్ చేయాలి. ఓకే, యూజ్ చేశాను. మనకి ఎన్ని డేస్ ఎక్స్పెక్టేషన్ సుమారుగా మన షిప్ డేట్ తర్వాత మనకి ఒక 5 డేస్లో, మన ఆర్డర్ డేట్ తర్వాత ఒక మినిమం ఒక 3 డేస్లో మనకి అనేది డెలివరీ కావాలి. అప్పుడు మనం ఇప్పుడు డేట్ అనేది యాడ్ చేస్తున్నాను. దేని మీద యాడ్ చేస్తాను? జస్ట్ షిప్ డేట్ మీద యాడ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు ఇక్కడ డేట్ అనేది +3 అయ్యిందనమాట. ఇప్పుడు 7/1 ఉంది కదా, 7/1 + 3 10/1 రావాలి మనకు అవుట్పుట్ అనేది. ఓకే, ఇక్కడ మీరు చెక్ చేశారు కదా, ఇక్కడ 7 ఉంది, షిప్ డేట్ అనేది 7 ఉంది. 7 + 3 10/1. అదేవిధంగా 8 + 3 11/1, 12 + 3 15. అలా మనం డేట్ యాడ్ అనేది మన యొక్క రిక్వైర్మెంట్ బట్టి మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. డేట్ యాడ్ అనేది మనకి నెక్స్ట్ ఇంకా ఫర్దర్ డేస్ కావాలనుకోండి, అలా యూజ్ చేసుకోవచ్చు అనమాట డేట్ యాడ్ అనేది. అలా ఫార్ములా డేట్ యాడ్ అనేది యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి డేట్ డిఫరెన్స్. ఈ డేట్ డిఫరెన్స్ అంటే ఏం లేదు, ఇది కూడా డేట్ అనేది అవుట్పుట్ అనేది మనకి డేటా టైప్ అనేది మన యొక్క ఫార్ములా అప్లై చేస్తే డేట్ అవుట్పుట్ వస్తుంది. డేట్ డిఫరెన్స్ అంటే ఏముంటుంది? మనం 2 డేట్స్ కనుక ప్లస్ ఆర్ మైనస్ చేసామంటే మనకి ఆ 2 డేట్స్లో కనుక ఎన్ని డిఫరెన్స్ ఉన్నది అనేది మనకి రిఫ్లెక్ట్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇది డేట్ యాడ్ ఉంది. ఇప్పుడు డేట్ యాడ్ +3 ఉంది. ఇప్పుడు షిప్ డేట్ మనకి యాక్చువల్గా మనకి షిప్ డేట్లో 7 రావాలి, కానీ ఇక్కడ 10 ఉంది. కానీ మన యొక్క ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయ్యిందా? సేమ్ ఇచ్చిన మనకి ఎక్స్పెక్టెడ్ డేట్కి రీచ్ అయిందా, లేదా బిఫోర్ రీచ్ అయిందా, ఆఫ్టర్ రీచ్ అయిందా అనే దానికి మనం ఇచ్చిన మనకి షిప్ డేట్ని +- ఈ ఎక్స్పెక్టెడ్ డేట్ అనేది చేంజ్ చేసుకుంటాం కదా. అలా మనం అనేది అప్పుడు మనం డేట్ డిఫరెన్స్ అనేది మనం యూజ్ చేస్తాం అనమాట. 2 డేట్స్ని కంపేర్ మైనస్ కానీ ప్లస్ కానీ చేసినప్పుడు మనం డేట్ డిఫరెన్స్ అనేది మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు డేట్ డిఫరెన్స్ సేమ్ మనకి డేనే కావాలి కాబట్టి డే, ఎక్స్పెక్టెడ్ డేట్. నేను ఇది సేమ్ డేట్ యాడ్ కింద తీసుకున్నాను కాబట్టి ఇంతకుముందు డేట్ యాడ్. ఇప్పుడు డేట్ యాడ్కిను షిప్ డేట్కి నాకు డిఫరెన్స్ కావాలన్నమాట. ఇప్పుడు నేను ఫార్ములా వేసాను, ప్లస్ సేమ్ అదే నేను ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. ఇక్కడ -3 ఉన్నవన్నీ కూడా మనకి బిఫోరే మన యొక్క రీచ్ అయిపోయినాయి అనమాట. ఓకే, షిప్ డేట్ మనకి 7th డెలివరీ కావాల్సింది, కానీ మనకి ఎక్స్పెక్టెడ్ డేటు 10th. ఇప్పుడు ఆర్డర్ చేసిందేమో 3rd జనవరి. ఓకే, కానీ మన ఎక్స్పెక్టెడ్ డేట్ ఇప్పుడు 10th, ఎక్స్పెక్టెడ్ డేట్ వచ్చి 10th జనవరి. కానీ మనకి షిప్ ఎప్పుడైపోయింది, మనకి డెలివరీ డేట్ వచ్చి 7/1, అంటే 3 డేస్ బిఫోరే మనకి డెలివరీ అనేది ఐటమ్స్ అనేది యూజ్ చేస్తాం. అప్పుడు పార్స్ అనేది మనకి స్ట్రింగ్ నుంచి మనకి డేట్ కింద కన్వర్ట్ చేస్తుంది అనమాట, డేట్ పార్స్ అనేది. అప్పుడు సమ్ ఫీల్డ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ మనకి డేట్ ఫార్మాట్ అనేది చేంజ్ చేస్తుంది అనమాట. డేట్ పార్స్ అనేది DDMMYY 15th ఏప్రిల్, అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది అనమాట. ఓకే, కన్వర్ట్ టు ది స్ట్రింగ్ టు డేట్ ఇన్ ది స్పెసిఫైడ్ ఫార్మాట్. ఇప్పుడు అంటే మనకి యొక్క డేట్ ఫీల్డ్ ఉంది కదా, ఇప్పుడు ఈ డేట్ ఫీల్డ్ ఉందనుకోండి, ఇప్పుడు January 1. ఇక్కడ ఫీల్డ్స్ అనేవి మనకి ఇలా వచ్చినాయి కదా.
ఈ డేట్ ఫీల్డ్స్ అనేవి మనకి ఫార్మాట్లో వచ్చినాయి. ఇక్కడ స్ట్రింగ్ ఫార్మాట్లో అనేది మనకి డేట్ ఫీల్డ్స్ కింద మనకి వచ్చినాయి అనమాట. ఇప్పుడు ఈ స్ట్రింగ్ ఫీల్డ్ని మనం డేట్ ఫీల్డ్ కింద కన్వర్ట్ చేయొచ్చు అనమాట. ఎలా కన్వర్ట్ చేయాలంటే అప్పుడు మనం డేట్ పార్స్ అనేది మనకు ఒక క్యాలిక్యులేషన్ అనేది మనకి ట్యాబ్లూలో అవైలబుల్ ఉంది. అది డేట్ పార్స్ అనేది ఎలా చేస్తుందంటే మనకి స్ట్రింగ్ నుంచి డేట్ ఫార్మాట్ కింద మనకి ఫీల్డ్ అనేది కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు మనం కాపీ చేసిన ఫీల్డ్ అనేది స్ట్రింగ్ ఫీల్డ్లో కనిపిస్తుంది. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు దాన్ని మనం డేట్ ఫీల్డ్ కింద కన్వర్ట్ చేద్దాం. ఇప్పుడు నాకు ఏ ఫార్మాట్లో కావాలంటే నాకు dd/mm/yy/ ఓకే, నాకు ఈ ఫార్మాట్లో అనేది కావాలి. నాకు ఈ పర్టికులర్గా నాకు ఈ ఫీల్డ్ అనేది నాకు ఈ ఫార్మాట్లో కావాలి. అందుకని ఇప్పుడు నేను అనేది డేట్ పార్స్ అనేది యూజ్ చేస్తాను అనమాట. ఈ ఫార్మాట్లో డాట్లు అనేది కాకుండా నేను జస్ట్ మనకి ఇప్పుడు ఈ స్ట్రింగ్ ఫీల్డ్ని డేట్ ఫీల్డ్ కింద కన్వర్ట్ చేయడానికి డేట్ పార్స్ అనేది ఉపయోగపడుతుంది. ఇప్పుడు వన్స్ నేను డేట్ పార్స్ అప్లై చేసిన తర్వాత మీకు ఇక్కడ డేటా టైప్ చేంజ్ చేసుకోండి. ఇక్కడ మీకు క్యాలెండర్ ఐకాన్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. వన్స్ మీరు క్యాలెండర్ ఇస్తే అది డేట్ ఫీల్డ్ కింద అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు కదా. ఇప్పుడు అదే సేమ్ ఆ ఫీల్డ్ని నేను ఇప్పుడు జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను. 1/1/2021 అనేది ఉంది. ఇక్కడ మనకి డాట్ అని ఉన్నప్పుడు స్ట్రింగ్ వచ్చింది. ఇప్పుడు మనకి కావాల్సిన రిక్వైర్మెంట్ చేంజ్ చేసినప్పుడు ఇప్పుడు ఆ డేట్ ఫీల్డ్ అనేది స్ట్రింగ్ టు డేట్ ఫీల్డ్ కింద కన్వర్ట్ చేసినప్పుడు మనకి ఎగ్జాక్ట్గా కరెక్ట్ డేట్ ఫార్మాట్ అనేది చేంజ్ అయిపోయింది. ఇలా మన యొక్క డేట్ని మనం ఇలా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. డేట్ పార్స్ని ఎలా మన డేట్ పార్స్ అనేది స్ట్రింగ్లో ఉన్నప్పుడు దాన్ని డేట్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయి ఇంకా మళ్ళీ చెక్ చేద్దాం రిమైనింగ్.